పోలీసుల విభాగంలో మనం ఇప్పటి వరకు డాగ్ స్క్వాడ్ గురించి విన్నాం, అశ్విక దళం గురించి విన్నాం. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను వినియోగించినట్టు మనందరికీ తెలుసు. వేటకు జాగిలాలను వినియోగించారు. అయితే ఇప్పుడు సరికొత్తగా గరుడ దళం అందుబాటులోకి వస్తోంది. అవును, తెలంగాణ నిఘా విభాగం అమ్ముల పొదిలో గరుడ దళం మరో అస్త్రంగా మారబోతోంది. శత్రువులు ప్రయోగించే డ్రోన్ల ఎత్తుగడలను గగన తలంలోనే చిత్తు చేసే గరుడ దళంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భద్రతా విభాగంలో గరుడ స్క్వాడ్ రాబోతుంది. అంటే ఇప్పటివరకు మనం గుర్రాలను కావచ్చు, లేకపోతే రకరకాల జంతువులను, కుక్కలను, వీటన్నిటిని కూడా భద్రతా విభాగంలో వాడాం. అయితే ఇప్పుడు కొత్తగా డ్రోన్లకు ధీటుగా గరుడ పక్షులను అంటే గద్దలను కూడా వాడబోతున్నాము. ఈ గద్దలు ఎందుకు ఇవి వాడుతున్నారు పోలీసులు అనేటువంటిది చూస్తే, డ్రోన్స్ అయితే ఏదైనా ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి లేకపోతే ఒక అడవిలో వెళ్ళి నక్సల్స్ ఎక్కడున్నారు అని గుర్తించడానికి వెళ్ళాలన్నా కూడా అక్కడ వాటి సౌండ్తో వాళ్ళంతా కూడా అలర్ట్ అవుతున్నారు. సో ఈ పక్షులు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి మళ్ళీ అక్కడ ఎవరున్నారు అనేటువంటిది వచ్చి మళ్ళీ ఇక్కడ రిటర్న్ చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటైతే, అలాగే ఇప్పుడు వివిఐపీల భద్రతలో భాగంగా అనేక అనుమానాస్పద డ్రోన్లు వెంటనే వస్తున్నాయి. సో ఆ డ్రోన్ క్యాచింగ్ కూడా వీటిని వాడబోతున్నారు. సో వీటికి ఇప్పటికే మొయినాబాద్లోని ఐఐటీఏలో ఈ దాదాపు 3 సంవత్సరాల నుంచి శిక్షణ అందిస్తున్నారు. దేశంలోని వివిధ రకాల జాతుల నుంచి కొన్ని సెలెక్టెడ్ వాటిని తీసుకొచ్చారు. ఇవి ఎంత వేగంతో వెళ్తాయి ఏంటి అనేటువంటి ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్తో చూద్దాం. అలాగే వీటిని ఏ విధంగా ట్రైనప్ చేస్తారు, వీటి ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణలో నిఘా అధికారులకు త్వరలోనే గరుడ దళం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం శత్రు దేశాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు సరిహద్దుల్లో సైన్యంతో పాటు నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాల్లోనే ఈ గరుడ స్క్వాడ్ను ఉపయోగిస్తున్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని ఈ గరుడ దళం అందుబాటులోకి రానుంది. వివిఐపీలు, విఐపీల పర్యటనల సమయంలో గగనతలంలో నిషేధిత డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయగలవు ఈ శిక్షణ పొందిన గరుడ దళ పక్షులు. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో గరుడ స్క్వాడ్కు నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. మావోయిస్టుల కట్టడి చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో వారి కదలికల్ని గుర్తించేందుకు వీలుగా గరుడ దళం సిద్ధమవుతోంది. నిఘా విభాగం ఆధ్వర్యంలో గరుడ స్క్వాడ్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐఐటీఏలో ఇప్పటి వరకు పోలీసు జాగిలాలకు నిందితుల్ని గుర్తించడం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలని గుర్తించడం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కానీ తొలిసారిగా గరుడ స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన డేగలకు శిక్షణ ఇస్తున్నారు. గరుడ దళానికి సంబంధించి మరింత సమాచారం మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణ భద్రతా విభాగంలోకి రాబోతున్నటువంటి గద్దలు ఇవే అని చూపొచ్చు. వీటికి గద్దలకు ఒక ప్రత్యేకత ఉంది. అన్ని పక్షుల్లో ఇవి 360 డిగ్రీల్లో ఇవి చూడగలుగుతాయి. సో ప్రస్తుతం మనం ఇవి చూస్తున్నాం. ఏదైతే వీటికి కళ్ళకు గంతలు కట్టారో, ఏవైతే టార్గెట్ని ఇస్తారో ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని ఓపెన్ చేస్తారు. ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు ఈ ట్రైనర్ వీటికి సంకేతాలు ఇస్తాడు. అవి ఆయన ఇవ్వగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రోన్ను క్యాచ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో ల్యాండ్ చేస్తుంది. ఆ ల్యాండ్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకుంటారు. వివిఐపీలు అంటే ప్రధాని నుంచి సీఎం వరకు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు అనుమానాస్పద డ్రోన్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్ దీనికి కొన్ని సంకేతాలు ఇస్తాడు. ఇవ్వగానే అది వెళ్ళి వెంటనే క్యాచ్ చేసి మళ్ళీ ఆ డ్రోన్ను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది. అయితే ఆ డ్రోన్స్లలో కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కూడా పెట్టి ఇవ్వవచ్చు. సో వాటిని కూడా వెంటనే క్యాచ్ చేసి సేఫ్ ప్లేస్లోకి ల్యాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ డ్రోన్ ద్వారా బాంబులు పేల్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెట్టగలవు. అయితే మొదట పావురాలు అనుకున్నారు, కానీ పావురాలు ప్రతికూల పరిస్థితుల్లో అవి ఎగరలేవు. ఎందుకంటే వర్షం రావచ్చు, పెద్ద గాలి రావచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి గద్దలు మాత్రం ఎగరగలవు. అయితే మేఘాలకు ఎబో కూడా వెళ్ళి ఇవి ఎగురుతూ ఉంటాయి. సో ఇవి అన్ని రకాలుగా కూడా ఇది భద్రతా విభాగంలో పనికొస్తుంది అని అనుకున్నాకనే వీటిని తీసుకొచ్చి ట్రైనప్ చేస్తున్నారు. సో ఇవి ఎవరైతే శత్రువుల దగ్గరికి వెళ్ళి వాటి స్థావరాలను కనుక్కున్నవే కాదు, వాటికి సంబంధించినటువంటి డ్రోన్స్ను కూడా పట్టుకోగలవు.
డేగలు, అలాగే శత్రువులకు సంబంధించినటువంటి ఏ అవసరాన్ని ఏ విషయాన్నైనా కూడా వెంటనే వచ్చి మన ఇంటెలిజెన్స్ వారికి వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది, వీటి ట్రైనప్ ఏ విధంగా ఇస్తారు, వీటిని ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారనేటువంటిది ప్రత్యేక స్టోరీలో మళ్ళీ చూద్దాం. గరుడ దళానికి అవసరమైన డేగ పిల్లలను అధికారులు నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సేకరిస్తున్నారు. అకాడమీలో ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు. గరుడ దళం ప్రత్యేకతలు ఏంటి? శిక్షణలో డేగలకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? ట్రైనర్లు చెప్పే విషయాలను గరుడ పక్షులు ఎలా అర్థం చేసుకుంటాయి? ఎదుటివారు శత్రువులన్న విషయం డేగలకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి ప్రత్యేకమైన అంశాలను డేగలకు శిక్షణ ఇస్తున్న ఐఐటీఏ ప్రిన్సిపల్ నవీన్ మాటల్లోనే విందా. తెలంగాణ భద్రతా విభాగంలో చేరున్నటువంటి గరుడ దళం విశిష్టతలు ఏంటి? ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మొత్తం ఈ గరుడకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఐఐటీఏ ప్రిన్సిపల్ ఉన్నారు, నవీన్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఎన్ని ఉన్నాయి తెలంగాణ ఇంటెలిజెన్స్లో, అంటే ఈ ట్రైనింగ్ దాంట్లో మీరు ఎలా ట్రైనప్ చేస్తున్నారు? మొదటగా ఇక్కడ టోటల్ 5 బర్డ్స్ ఉన్నాయి మా దగ్గర. అందులో 5 బర్డ్స్లో 3 1 టైప్ ఆఫ్ స్పీషెస్ ఉన్నాయి అండ్ ఒకటి డిఫరెంట్ అండ్ ఇంకొకటి డిఫరెంట్. టోటల్ 5 బర్డ్స్ ఉన్నాయి. అందులో ఒక బర్డ్ వచ్చేసి సర్వేలెన్స్ గురించి యూజ్ చేస్తున్నాము. ఇంకా మిగతా 4 బర్డ్స్ కూడా మేము కౌంటర్ డ్రోన్ గురించి ట్రైన్ చేస్తున్నాము. సో 2019లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటా, దాని మీద రీసెర్చ్ చేసుకుంటా, డెవలప్మెంట్ చేసుకుంటా మెల్లమెల్లగా ఇప్పుడు కొద్దిగా ఒక స్టేజ్లో వచ్చినాము. ప్రజెంట్ మా దగ్గర ఉన్న ఈగల్స్ డ్రోన్ని అటాక్ చేయగలుగుతుంది. వన్ ఈగల్ని చూస్తున్నాం, దీన్ని మోడల్ ఏంటి, ఇది బ్రీడ్ ఏంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇది ఫాల్కన్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కింద నుంచి కూడా డ్రోన్ని వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది. అండ్ దీని యొక్క మూవింగ్ ఎబిలిటీ కూడా చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి చాలా గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలరు? సో అప్రాక్సిమేట్లీ 380 to 390 కిలోమీటర్స్ టువర్డ్స్ డౌన్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళగలుగుతుంది. సో కాబట్టి ఈజీగా డ్రోన్ని ఇది పట్టుకోగలుగుతుంది. సో దీనికి ఎప్పుడు ఏ స్టేజ్లో దీన్ని తీసుకొచ్చారు అండ్ ఫీడింగ్ ఎలా ఉంటుంది? సో ఫీడింగ్ అనేది దీనికి రా మీట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అవసరమైనప్పుడు ఫ్లెష్, అప్పుడప్పుడు ఏదైనా ఫ్లెష్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఏజ్? సో ఇది ఆల్మోస్ట్ 14 months టైంలో ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది ఇది. సో అడల్ట్ అయిన తర్వాతనే తీసుకోవడం. సో ఈ ఈగల్కి ఏమేమి మీరు ఇక్కడ కడతారు వీటికి? సో ఒకటి మెయిన్ జీపీఎస్, ఒకటి ఇక్కడ కనపడుతుంది మీకు జీపీఎస్ పైన, అండ్ ఇది హుడ్. ఓన్లీ ఆ హుడ్ ఎప్పుడు తీస్తామంటే ఎప్పుడన్నా డ్రోన్ని అటాక్ చేయాలంటే దానికి అర్థం కావాలి, ఇది తీస్తే నేను పని చేయడానికి వెళ్తున్నాను చెప్పి అర్థం అవ్వాలన్న దాని గురించి ఎప్పుడు కట్టే ఉంచుతాం దాన్ని. సో ఎప్పుడైతే పని చేయడానికి వెళ్తుందో అప్పుడు మాత్రమే దాని కెమెరాస్ దీనికి కాదండి, ఇది కౌంటర్ డ్రోన్ గురించి యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న బర్డ్. సో ఈ బ్రీడ్ కంటే ఈ బ్రీడ్ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, సో దీనికి తేడా ఏంటి? సో స్పీషియస్లో తేడా. సో ఇది కూడా కౌంటర్ డ్రోన్ గురించి ఉపయోగిస్తున్నాం అండ్ దీన్ని ఫిజికల్గా బొనాలి ఈగల్ ఇది. సో అపీరెన్స్లో కూడా మీరు చూడవచ్చు, ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ బిగ్గర్ ఇన్ సైజ్ ఉంటుంది. సో కాకపోతే దీని యొక్క లిమిటేషన్ కొద్దిగా ఏంటంటే ఖచ్చితంగా హైట్ ప్లేస్ నుంచి వచ్చి దాన్ని ఓన్లీ డ్రోన్ని కౌంటర్ చేయగలరు. కింది నుంచి పైకి వెళ్ళలేదు, పై నుండే కిందికి వస్తుంది ఇది. సో అలా ట్రైన్ కూడా అలానే చేసినాం మేము అండ్ దాన్ని ఎబిలిటీ కూడా అది. కాబట్టి ఈగల్ ఎంత బరువు ఉన్న డ్రోన్స్ని కావచ్చు, ఎంత బరువు ఉన్న వాటిని పట్టగలుగుతాయి? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈగల్స్ అయితే మైక్రో అండ్ నానో డ్రోన్స్ వరకు ఇది చేయగలుగుతుంది. మైక్రో డ్రోన్ వచ్చేసి 250 grams నుంచి 2 kgs మధ్యలో ఉన్న డ్రోన్ని ఇవి కౌంటర్ చేయగలుగుతుంది. నానో అంటే దాని 200 grams కన్నా తక్కువ 250 grams కన్నా తక్కువ ఉన్నది కాబట్టి దాన్ని కూడా చేస్తుంది. సో ఇవి ఎంత దూరం వరకు డ్రోన్, అంటే ఇప్పుడు చాలా దూరం శత్రువుల డ్రోన్స్ చాలా దూరంలో ఉంటాయి, కొన్ని కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళి క్యాచ్ చేసి తీసుకురాగలవు? సో మన మెయిన్ ఇంపార్టెంట్, సో ఇది మన నేచర్ ఆఫ్ డ్యూటీస్లో ఏంటంటే విఐపి సెక్యూరిటీలో ఎనీ అన్నోన్ లేదా రోగ్ డ్రోన్ ఏదైనా వస్తే దాన్ని కౌంటర్ చేయడానికి మేము ఇక్కడ యాజ్ ఆఫ్ టుడే వీఆర్ అండర్ R&D
ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ కాదండి, R&Dలో ఉన్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. సో సార్ వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చినప్పుడు దీన్ని బయట కూడా సో ఉపయోగిస్తాం. ఇప్పటికే భారత ఆర్మీలో కూడా ఇవి వాడుతారు ఈగల్స్ని. సో ఇప్పుడు మనం ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేదనుకుంటా, తెలంగాణలో మాత్రం ఫస్ట్ టైం వాడుతున్నట్టున్నాం. సో వీటిని నక్సల్స్ని గుర్తించడానికి కూడా వాడతాము అనేటువంటిది కూడా ప్రపోజల్ ఉంది. సో అవి ఎట్లా పనిచేస్తాయి మరి? ఇప్పటి వరకైతే ఆ ఆలోచన లేదు. సో మన దగ్గర ఉన్న కైట్ సాయంతో మనము ఏరియా సర్వేలెన్స్ చేపించచ్చు, కానీ ఇప్పటిదాకా అలాంటి ఆలోచన అయితే ఏం లేదండి. సో ఇవి ఇంకా ఎన్ని రోజులు ఫుల్ ఫ్లెడ్జ్గా దీనికి రావచ్చు? ఫుల్ ఫ్లెడ్జ్ అంటే ఒక టైం చెప్పలేము, ఎందుకంటే మీకు తెలుసు ఎవరేమైనా కూడా హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు అండ్ యానిమల్స్ కావచ్చు, ఏది కూడా పర్ఫెక్షన్గా ఉండదు. సో అందులో మూగజీవులు ఇవి. సో ఆబ్వియస్లీ అన్సౌండ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయిపోయి మనం చెప్పిన పని కూడా చేయకపోవచ్చు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలా. సో యాజ్ ఆఫ్ టుడే పర్ఫార్మెన్స్ డైలీ ఎంత టైం ట్రైనింగ్ ఉంటుంది దీనికి? సో ట్రైనింగ్ అనేది సో ప్రాక్టీస్ వేరు, మళ్ళీ ట్రైనింగ్ అనేది నిరంతరం ఆల్మోస్ట్ అన్ఈవెన్ టైమింగ్స్లో దీన్ని ట్రైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మైనింగ్, ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ అందరితోని, ఇప్పుడు మనం విఐపి మూమెంట్ అంటే అన్నీ కూడా పబ్లిక్ మధ్యలో ఉంటుంది. అందరికీ అలవాటు కావాలంటే మేము దీన్ని పబ్లిక్ మైనింగ్ చేపిస్తాం. అంటే ఆ పబ్లిక్ ఉన్న చోట తీసుకెళ్ళి అక్కడ కూడా దీనికి అలవాటు ఆ వాతావరణం అలవాటు కావడానికి సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ట్రైనింగ్ చేస్తాం అండ్ అన్ఈవెన్ టైమింగ్స్లో. రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పిస్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనంగా ఉంటారు. అయినా సరే కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో గగనతలం నుంచి భద్రత కల్పిస్తాయి గరుడ దళానికి చెందిన డేగలు. తెలంగాణ పోలీసులు త్వరలో గరుడ దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 4 గద్దలకు మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చటం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదు ఇచ్చారు. ఇదైతే ఫాల్కన్ అండి, ఇదైతే చాలా ఫాస్ట్ బర్డ్. ఇది కింద నుంచి మీద నుంచి ఎక్కడి నుంచి అంటే కూడా అక్కడి నుంచి ఇది దీనికి ఒక డైరెక్షన్ కావాల్సి వస్తుంది అండి. ఇది ఈ ప్యారలల్ డ్రోన్ ఉంటే దీనికి కొంచెం హైట్ నుంచి అటాక్ చేసేది ఎబిలిటీ బాగుంటుంది దీనికి, కానీ డ్యామ్ షూర్ ఇది కొట్టేస్తుంది. ఇది దేని డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ రెండింటిగా కాకుండా కైట్ ఉన్నది కదండి, ఆ కైట్ ఏం చేస్తుంది అంటే ఏ చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది. సో మేము దాన్ని చేసి వదిలేసినాము. ఈ రెండింటిని కొంచెం ఇప్పుడు మా ప్రయత్నంలో ప్రాక్టీస్ చేపిస్తున్నామండి. సో వీటి లైఫ్ స్పాన్ ఎంత అంటే జీవితకాలం ఎంత? ఇదైతే కిतना ఫరీద్ 25 25 నుంచి 30 సంవత్సరాలండి. ఇది కూడా 25 ప్లస్ అంతే. సో వీటికి ఏమేమి కడుతుంటారు, ఎక్కడెక్కడ కడుతుంటారు? ఇది జీపీఎస్ అండి. ఇప్పుడు మా ట్రైనింగ్లో బర్డ్ ఎక్కడైనా లెఫ్ట్ రైట్ అయిపోయి డ్రోన్ దొరికి ఎక్కడైనా బూషెస్లో కూర్చుంటే మేము మా ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తామండి. ట్రాక్ చేసి ఒక 10 కిలోమీటర్స్ లోపల ఎక్కడున్నా పోయి ట్రాక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం బర్డ్. అంటే మేము పోయినా కూడా మళ్ళీ మా చేతికే వస్తుంది. అది మేము పోయి మళ్ళీ పిలిస్తే మళ్ళీ మా చేతికి వస్తుంది, ట్రైనర్ చేతికి వచ్చేస్తుంది. దానివల్ల ఇది పెట్టినామండి. ఇది సేమ్ ప్లేస్లో మనకు కెమెరా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కళ్ళకు ఎందుకు గంతలు కట్టాల్సి? ఈ కళ్ళ ఏది కట్టానంటే ఇప్పుడు డిఫరెంట్ మీరు అందరు ఉన్నారు కదండి, మామూలుగా ప్రాక్టీస్లో మాకు ఇవి ఉండవు. ఇవి ఉండకపోతే ఏంటంటే మిమ్మల్ని చూడంగానే ఇప్పుడు ఇది ఇంత సైలెన్స్గా ఉన్నదంటే అది దాన్ని ఐ బ్లాక్ చేసినాం కాబట్టి. లేకపోతే ఇప్పుడు ఎగురుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాని గురించి అది కట్టవలసి వస్తుంది. ఇంకోటి రీజన్ ఏంటంటే అది ఉన్నదంటే అది తీయంగానే దానికి ఒక అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది, ఏది ఉన్నది ఎక్కడ అనేది. అది దానివల్ల ఈ రెండింటి గురించి మేమైతే ప్రస్తుతం ప్రయత్నం చేసినాం. అది సక్సెస్ఫుల్గా దానికైతే పనిచేస్తుంది. ట్రైనప్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నదండి. మేము ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది, దీని ఒక సక్సెస్ఫుల్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగారుకు తెలంగాణలో శిక్షణ పొందుతున్న గద్దలను వినియోగించినట్టు విశ్వసనీయ సమాచారం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ల దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ సైతం ఓ సందర్భంలో చెప్పారు. మొయినాబాద్లోని ఐఐటీఏలో
మొత్తం 5 గదులకు ఇస్తున్నటువంటి ప్రత్యేక ట్రైనింగ్ని ఇప్పటి వరకు చూసాం. ఇవి అతి త్వరలో తెలంగాణ భద్రతా విభాగంలో కీలకమైనటువంటి పొజిషన్ ఇవి చేయబోతున్నాయి. అయితే పోలీసులకు వాళ్ళు చెప్పినట్టు కూడా అన్ని పనులు కూడా చేయబోతున్నాయి. అయితే నక్సల్స్ కావచ్చు, అనుమానిత డ్రోన్స్ వీటన్నింటినీ కూడా పసిగట్టడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. ఇప్పటివరకు సాక్షి టీవీ ఈ గదులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిందనేటువంటిది ఎక్స్క్లూజివ్గా చూసాం. విడుదల నాయుడుతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, మొయినాబాద్ నుంచి.